హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. సీఐపై దాడికి కరణ్ సింగ్ బంధువులు ప్రయత్నించారు. ఇక కానిస్టేబుల్ పై దాడి కేసులో అనుమానితులను విచారణ నిమిత్తం పోలీసులు పిలిపించారు. అయితే మమ్మల్ని విచారణకు ఎలా పిలుస్తారంటూ సిక్కు బస్తీ వాసులు పిఎస్ దగ్గర హంగామా చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా చెప్పండి, హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తినట్టు తెలుస్తోంది. అలాగే సీఐ పై దాడికి దిగినట్టు తెలుస్తోంది కరణ్ సింగ్ బంధువులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సమీపంలోని మైసమ్మ దేవాలయం వద్ద బైక్ వెళ్తున్నటువంటి కొందరు దుండగులు తలవార్లతో దాడి చేశారు. ఈ ఘటనలో గంధంగూడకు చెందినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి మరణించగా తులసి అనే యువకుడు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారి వద్ద నుంచి ఎవరైతే ఈ బైక్ లో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ వద్ద నుంచి 15,000 రూపాయలు వీళ్ళు చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ రోజు ఏదైతే ఉద్రిక్త చోటు చేసుకుని నిన్న దోపిడీ హత్య కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి కానిస్టేబుల్ అలాగే దాడి కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక సిక్కు బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో అక్కడికి భారీగా చేరుకొని నానా హంగామా సృష్టిస్తున్నారు. మమ్మల్ని విచారణకు పిలుస్తారా అంటూ ఏకంగా సీఐ పైకే దాడికి పూనుకున్నారు. నిందితుడు కరణ్ సింగ్ బంధువులు దీంతో స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికైతే ఎవరైతే కరణ్ సింగ్ ఉన్నారో అతని బంధువులని అలాగే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో చోటు చేసుకుంది. సంజన ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉషా. मैं